నా పేరు నాగేష్. మా భార్య ఇందిరామ్య. మాది సంకేపల్లి విలేజ్, శంకర్పల్లి మండలం. మా భార్యకు ఆటో ఇమ్యూనిటీ అనే డిసీజ్ అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి వల్ల మేము అనేక హాస్పిటల్ తిరిగినాము, ఎక్కడైనా తగ్గదని చెప్పారు డాక్టర్లు. అయితే నేను సంగారెడ్డిలో డాక్టర్ దగ్గరికి పోతే, నరాల స్పెషలిస్ట్ దగ్గరికి పోతే ఆయన ఈమెకు సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, ఈమెకు ఈ వ్యాధి ఏ డాక్టర్ల చేత మందే కనుగొనలేరు, ఈమెకు చాలా లేటుగా తగ్గుతుంది, ఇది భయంకరమైన వ్యాధి అని చెప్పారు. అయితే నేను ఇక ఇట్లనే చాలా రోజులు ఇక అక్కడ ఇక్కడ ఈ ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. శంకరపల్లి నాకు అకస్మాత్తుగా నానన్న గారితో నాకు పరిచయం ఏర్పడింది. అన్నగారి దగ్గరికి, అన్న నా భార్యకు బ్యాక్ పెయిన్ చాలా ఉన్నదన్న, నడుము వస్తుందన్న అని అన్నగారికి తెలియజేయడం జరిగింది. అన్నగారు ఇవన్నీ మామూలు తమ్మి, నేను ఒక సలహా చెప్తా, ఇల్లుగుంటకి వెళ్ళండి, అక్కడ వెంకట్రావు అనే డాక్టర్ గారు ఉంటారు, ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఉంటారు, అతను ఒకసారి కలవండి అంటే అన్న చెప్పిన సూచన మేరకు నేను ఇక్కడ వచ్చినానండి. ఇక ఇక్కడ వస్తే డాక్టర్ గారితో మాట్లాడి, మా భార్యకి ఇట్లా ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అనే వ్యాధి ఉంది సార్, మరి ఎట్లా, మరి మీకు తగ్గలేదు, ఎన్నో లక్షలు ఖర్చు అయిపోయినాయి సార్, మరి పరిష్కారం ఏందని అడిగితే, సారు ఈమె రిపోర్ట్లు తెచ్చిన దాకా నేను ఏం చెప్పాను నాగేష్ గారు అంటే, నేను ఇమీడియట్గా మళ్ళా తెల్లారి వచ్చి రిపోర్ట్ తీసుకొని సార్కు కన్సల్ట్మెంట్ చేస్తే, సార్ ఏమన్నాడు, నా దగ్గర మందు ఉంది, ఆయుర్వేదంలో మందు ఉంది, ఏ డాక్టర్ల చేత తగ్గని మందు నా దగ్గర ఉంది నాగేష్, నువ్వు భయపడకని నాకు మా భార్యకు సార్ సూచన ఇచ్చాను. ఆ సూచన ప్రకారంగా నేను మళ్ళీ ఇంకో రోజు నా భార్యను తీసుకొని వస్తే సారు మందులు ఇచ్చాడు. ఈ మందులు ఒక వారం రోజులు వాడండి, 10 daysలో మీకు రిజల్ట్ వస్తుంది బాబా అని చెప్తే, సార్ చెప్పిన విధంగానే ఆ మందులు క్రమం తప్పకుండా వాడితే మా భార్యకు 10 daysలో ఒక రిజల్ట్ వచ్చింది. ఏమొచ్చింది రిజల్ట్ అంటే, సార్ నాకు ఈపులో మంటలు చిన్న చిన్న అన్నట్టు ఉంటుండే సార్, ఆ మంటలు పూర్తిగా తగ్గిపోయాయి సార్ అని మా భార్య సార్ గారికి సాక్ష్యం చెప్పింది. అప్పుడు మా భార్యలో ధైర్యం వచ్చింది, నాకు ధైర్యం వచ్చింది. మళ్ళా సార్ మాకు ఇంకా మంచి మందులు ఇవ్వాలి సార్, నేను సార్ రిక్వెస్ట్ చేస్తే సార్ నాకు మళ్ళా మందులు వేరే మార్చిస్తే ఆమెకు పూర్తిగా నొప్పులు అనేటివి తగ్గిపోయినాయి. మరియు అదేవిధంగా ఆమెకు నెలసరి కూడా రాకుండే, సార్ ఆ మందుల వల్ల నెలసరి కూడా కరెక్ట్ వచ్చేటట్టు ఆమెకు మందుల వల్ల ప్లేట్స్ కరెక్ట్ వచ్చాయి. మరియు సారుగా క్రమం తప్ప ప్రతి అమాస పుణ్యానికి పౌర్ణానికి ఇక్కడ వస్తే మీకు చేసిన దోషంలో కానీ ఏదైనా క్రియలు ఉన్నట్టయితే నాగేష్ నమ్ముకోండి, ఈ మందులతో మీకు చాలా తాత్పర్యం ఉన్నది, భావం ఉన్నది. మీరు దీని క్రమం తప్పకుండా రండి, నా మాట వినండి, మీకు రిజల్ట్ మంచిగా ఉంటుంది, మీరు భవిష్యత్తులో బాగుపడతారని సార్ గారు మాకు చెప్పడం జరిగింది. అదే క్రమం తప్పకుండా మేము వస్తున్నాము, ప్రతి అమాస పుణ్యానికి మేము ఇక్కడ వస్తున్నాము, మందు వేసుకుంటున్నాము, మందులు తీసుకువెళ్తున్నాము. సార్ చెప్పిన విధంగానే మందులు సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాము. మరియు ఆ మందులు వాడుతూ మా భార్యకు అకస్మాత్తుగా మళ్ళా ఈ కాలు చేయి పెరలాసిస్ అనే వ్యాధి వచ్చింది, కాలు చేయి పనిచేయడం లేదు సార్. మళ్ళీ మా ఆటో ఇమ్యూనిటీ రికవర్ అయ్యే సమయంలోనే మళ్ళీ మా భార్యకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చి కూడా, సార్ కాలు చేయి వస్తలేదు సార్, ఎట్లా చేయాలని సార్ దగ్గరికి నేను తుడుచుకుంటా సార్ దగ్గరికి వస్తే, మీరు భయపడకండి నాగేష్, నేను ఒక మందు ఇస్తాను, ఆ మందు వేస్తాను, ఆ మందు ప్రభావం ఏందో చూడండి. సార్ గారు 2 drops వేసాడు, అర్ధ గంటల మా భార్య లేచి నడిచింది. అది దేవుని మహిమలో, సారు దేవుడు మా ఎంబడున్నాడు, సార్ మా ఎంబడున్నాడు, అది దేవుని కృప వల్లనే మా భార్య కాలు వచ్చిందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగానే ఇప్పటికి 3 months అయిపోతున్నది కాబట్టి ఆమెకు కాలు చేయి మంచిగానే ఉన్నది, కానీ కొన్ని చెయ్యి ఏళ్ళు రావడం లేదు. మరియు ఇప్పటి వరకు బాగానే ఉంది మా భార్య. ఇంకా బాగా బలం, ఆమెలో రోగ నిరోధక శక్తి పెంచాలని సార్ దగ్గరికి మేము ప్రతి సార్ ఫోన్లో కాంటాక్ట్ ఉన్నాము. మరియు వారానికి సార్ వచ్చి కలుస్తున్నాను. ఇక్కడ మహాద్భుతం జరుగుతుందని నేను మా భార్య నమ్ముతూ ఎల్లవేళలా దేవుని కృపలు మా వెంబడి ఉండాలంటే సార్ గారు మా వెంబడి ఉండి మమ్మల్ని నడిపించాలని వేడుకుంటూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను.